గాజువాక శివారు జీవీఎంసీ 88వ వార్డు సంధ్యానగర్ కొండ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కొండను బ్లాస్ట్ చేస్తుండటంపై అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. జనావాసాలకు చేరువలో బాంబుల మోత జరగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా కొండను డొలి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు అక్కడే టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. మైనింగ్ పేరుతో ఇలా భయానక వాతావరణం సృష్టించడం పట్ల ఆందోళన చెందిన స్థానికులు విశాఖ కలెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కొండ సమీపంలో ఉన్న ఇళ్లన్నీ బీటలు వారాయని, దుమ్ము ధూళితో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతతకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలకు కంటికి కొనుక్కులేని పరిస్థితి నెలకొంది అని చెబుతున్నారు. శబ్దాల మోత, భారీ వాహనాల రాకపోకలతో భయానక వాతావరణం నెలకొంది అని ప్రజల అభ్యర్థనను అర్థం చేసుకుని తక్షణమే బాంబు బ్లాస్టింగ్లను నిలిపివేయాలి అని కోరుతున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు వాతావరణం అంతా చాలా బాగుండేది. దానివల్ల అందరూ చాలా హ్యాపీగా ఇవన్నీ చేశాము. తర్వాత మనకి రోడ్లు వేయించడము, మన పల్లశ్శెన్ని గారి ఆధ్వర్యంలో కొంత మనకి రోడ్లు కూడా ఇవన్నీ అయ్యాయి. చేశారు అతను. అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ లేఅవుట్ చూడడానికి కూడా వచ్చేవారు. అంతాన ఈ మధ్యన ఏమైందంటే ఒక 2, 3 మంత్స్ నుంచి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది. మైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఫస్ట్ టైం బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యేటప్పుడు అది 30వ తారీఖున ఎప్పుడయింది? జనవరి 30 కదా! జనవరి 30న బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు చాలామంది ఏంటంటే భయభ్రాంతులై ప్రజలందరూ మన ఊర్లో ఉన్నోళ్ళు, చుట్టుపక్కల గ్రామాల్లో చాలా హడావుడిగా భూకంపం వచ్చిందేమో అనుకున్నారు. మేము వచ్చి మామూలుగా వీళ్ళతోనొచ్చి చెప్పామనమాట ఇలాగనేసి. మీరు మామూలుగా గ్రావెల్ తీసుకున్నంత వరకల్లా అంటే మీకు పర్మిషన్లు ఉన్నాయని, లేవని కూడా మేము అడగలేదు. ఎందుకంటే మనోళ్ళందరూ ఇక్కడ డీసెంట్‌గా ఒక పెద్ద మనిషి ఇస్తారుగా పోతారు. అందరూ అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళందరూను. చాలామంది వయసులు ఇదైపోయి చాలా ప్రాబ్లమ్స్‌లో తిరుగుతున్నారు. దానికేంటంటే ఇలా మట్టయి వస్తుంది. మీరు వాటరింగ్ అయి చేసుకోండి అని చెప్పాము. చెప్పేసి మళ్ళీ బ్లాస్టింగ్‌లు గట్టా ఏమి చేయొద్దని చెప్పాము. చెప్తే ఎన్నో తారీఖది? 30 కాదు. తారీఖున మరేంటంటే 27 తారీఖుని బోరు కొడతారు కదా! దాంతోని రిగ్గింగ్ చేసి దగ్గర 40, 50 అడుగులు డీప్‌గా ఎళ్ళిపోయి దాంట్లోను బాంబ్ బ్లాస్టింగ్‌లు పెట్టి తెల్లవారుజామున 3:20, 3:30 మధ్యలోను బ్లాస్టింగ్ చేశారు. చేసేసరికి మొత్తం ఏంటంటే ఇల్లులయి చాలా డ్యామేజ్‌లయిపోయినాయి. ప్లస్ ఆ గుళ్ళు గూడా ఉన్నాయి మీదనే. ఆ గుళ్ళు కూడా చాలా డ్యామేజ్‌లయ్యేవి. దాని గురించనేసి మేము చాలామంది ఇప్పుడు చెప్పాము. నాయకులకు కూడా చెప్పాము. నిన్న కూడా మన ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి లెటర్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన స్పందించారు. ఎంఆర్ఓకి వచ్చంటే మేము చెప్తామండి. మీరు ఎంఆర్ఓని కలండి చెప్పారు. ఈరోజు స్పందన కార్యక్రమంలోను కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళాము. కలెక్టర్ గారికి ఇచ్చాము. ఎలాగనంటే అయితే మనిషి ప్రాబ్లమ్ గదా! దాని గురించి నేను మనుషులకు పంపిస్తున్నాను. వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడికొచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు రేపటి నుంచి మేము వస్తాము. అందరం ముందుకు ఉంటాము అని చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే మీ సహకారాలుంటే దానికి అందరూ గూడా ఇక్కడేంటంటే జనాలు చాలా భయభ్రాంతులవుతున్నారు. ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు నానా బాధలు పడుకొని ఆ ఎమ్మెల్యే గారిని పట్టుకొని చాలా దినం ఆయన గూడా బాగా స్పందించి మనకు రోడ్లేయించడము ఇది కేఆర్ఎంపై కాలనీకి కూడా ఇదే రోడ్డనమాట. ఈ రోడ్లు కూడా మా సొంత జాగాలిచ్చి రోడ్లేయించామండి. అప్పుడు లాస్ట్ టైమ్ ఏంటంటే ఇక్కడ రోడ్లు గాని ఎవరికీ చాలా ఇన్‌కన్వీనియన్స్‌గా ఉండేదనమాట. ఇప్పుడు గంగవరం వెళ్ళాలన్నా రోడ్ లేదు. ఈ అన్నిట్లికి దారులయి మనం లేఅవుట్ చేసినప్పుడు దారులయి కల్పించి అక్కడ బ్రిడ్జి కట్టింది మనమే. దాని గురించనే అందరిని ఎళ్ళడానికి గాని ఎవరికీ అబ్జెక్షన్‌లు గట్టా ఏమీ చేయలేదు ఇప్పటి వరకును. ఎందుకంటే అందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారనేసి. ఇప్పుడు స్కూలు పిల్లలు వీళ్ళకి గూడా చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. ఈ సిమెంట్ రోడ్‌లాగా లేదు. మొత్తం అంతా గూడా మట్టి రోడ్డు కింద తయారయింది. కానీ ఎవరి ధూళి లేసిపోయి చాలా ఇబ్బందికరంగా టర్నింగ్‌లయి ఎక్కువున్నాయి. దాని గురించి అందరూ భయభ్రాంతులు పడుతున్నారు. వాళ్ళేమంటున్నారంటే మన గవర్నమెంట్ గాని అందరూ గూడా దీన్ని స్పందించి పత్రికా విలేకరులు అవ్వనియండి, వీడియో మిత్రులు అవ్వనియండి అందరూ గూడా దీన్ని స్పందించి ఇది జెన్యూనా కాదనేసి ఉన్నది ఉన్నట్టుగా రాస్తే చాలు మాకు. దాని గురించని మేమందరం బాధపడుతున్నాం. మన మిత్రులు, సోదరులందరూ గూడా దయుంచి ఇక్కడ ఉన్నది ఇది తీసి ఉన్నది రాస్తే చాలు. మన ఎమ్మెల్యే గారు గూడా అన్నారు యాక్చువల్‌గా గ్రావెలు, పొక్కులెంతో తీసుకున్నంత వరకు పర్వాలేదు. దానికి పర్మిషన్‌లు గూడా ఇచ్చాము. ఏదైతే గ్రానైట్ గట్టా ఇలా కొడతన్నారంటే దానికి అబ్జెక్షన్ ఎందుకంటే విలేజ్‌కి ఇన్ని డిస్టెన్స్ మీటర్‌లోనే ఉండాలని జెప్పారు. అది గాని లేనప్పుడు మేము కూడా పంపిస్తాము. ఎంఆర్ఓ వాళ్ళని చూస్తారండి అనేసని జెప్పారు. దానివల్ల అందరూ మనోళ్ళు ఇక్కడ టెంట్‌లేసుకొని రాత్రప్పుడే ఎందుకంటే వీళ్ళ బాంబులు గూడా తీసుకొచ్చి పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఏ ఇంట్లో పెట్టారో తెలీదు. కొన్ని ఇల్లు మా ఇల్లులు గూడా అదే సుప్పనాగరాజు గారు ఇందాక చూపించారు గదా! వాళ్ళ ఇంట్లో గూడా దిగారు. అందులో గూడా ఏమైనా బాంబులు గట్టా ఉన్నాయని అనేదో పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం ఏదో చూసి చూపించారు. మరి అందులో ఉన్నాయో లేవో తెలీదు. మాకు కూడా కొన్ని బాక్సులు తీసాము. ఆ బాక్స్ గూడా ఉంది మీకు చూపిస్తాము. ఆ బాక్స్‌లో కూడా వీళ్ళకి పేలిస్తే అయన్నీ తీశారు. ఇంకా ఎక్కడ ఏ బాంబులున్నాయేవో భయంగా ఉంది జనాలు. మేమేంటంటే ఊరిడిచి వెళ్ళిపోవడం బెటర్‌లాగా ఉందండి అనేసి.
దాని గురించి అందరూ భయభ్రాంతులు అవుతున్నారు. దాని గురించి దయుంచి మీరు, ఎందుకంటే ఇందులో మాకు రాజకీయాలు గాని, ఇవి గాని లేదు. మాదంతా సోషల్ వర్క్ కింద అందరికి మన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే మా 88వ వార్డులో భాగమైనటువంటి గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంధ్యానగర్ విలేజ్‌కు ఆనుకున్నటువంటి సర్వే నంబరు దువ్వాడ సర్వే నంబర్ 141లో ఏఏ మినరల్స్ అనే అస్సామీలకి ఇక్కడ మన వాళ్ళేం చేశారంటే గ్రావెల్ లీజు క్వారీ తీసుకున్నారని మాకు తెలియవచ్చింది. లోగడ ఎమ్మెల్యే గారికి కూడా తెలియపరిచాం. మా మంగళపాలెం లోకల్ సభ్యులు, సంజయనగర్ లోకల్ సభ్యులు అందరం కలిపి, ఏవండి ఇక్కడ ఒక పచ్చటి వాతావరణం ఉన్నటువంటి పచ్చటి పంటలు పండే ప్రాంతం. ఇక్కడ పొల్యూటెడ్ అయిపోతే పంటలు నాశనం అయిపోతాయి. మామిడి, జీడి అన్నీ నాశనం అయిపోతాయి. ఈ పొల్యూషన్ వల్ల, ఈ ధూళి, దుమ్మి, ఈ శబ్దాలకి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. మరి అనాథరైజ్డ్ క్వారీస్ ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టాలంటే లీజ్ క్వారీస్ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారుతో చెప్పగా ఆయన ఈ విధంగా చెప్తే, ఏదేమైనా గ్రావెల్ పర్మిషను వాళ్ళు లీజ్ తెచ్చుకున్నారు కాబట్టి గ్రావెల్ పర్మిషన్ వరకు వాళ్ళకి ఎలా ఉంటుంది. ఎటువంటి బాంబ్ బ్లాస్టింగ్ కానీ, ఎటువంటి ఇలాంటి పేలుడు పదార్థాలు పెట్టి చేస్తే అది నేరారోపణ, దాని నేరం కింద ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి స్థానిక శాసనసభ్యులు గతంలో చెప్పడం జరిగింది. ఆయన మేము ఫిర్యాదు చేసిన మీదట. ఇవాళ చూస్తే ఈ కొండ ఇంత భయంకరంగా వాళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు బోరింగ్లకేసే రిగ్గులు తీసుకొచ్చి ఇక్కడ 20, 30 అడుగులు 60 అడుగుల లోతు రిగ్గు ద్వారా దాన్ని హోల్ పెట్టి అందులో ఈ మైనింగ్ తాలూకు మెటీరియల్ పెడితే ఆ కొండ ఆగుతుందా? కొండే ఆగలేందే మా పక్కనే ఉన్నటువంటి ఇల్లులు ఏమాత్రం అవి ప్రతి ఒక్క ఇల్లు కూడా దారబంధాల పక్క నుంచి కానీ, స్లాబ్లు కానీ, ఇటకలు కానీ, అవి మనం అటకలు అంటాం. సామాన్లు పెట్టుకున్న అటకలు ఆ బెడ్రూమ్లో పడుకున్న మరి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరి మీద సామాన్లు వచ్చి తుల్లిపడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో గతంలో 20 రోజుల కిందట వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఆ రోజు వచ్చి ఇక్కడ స్థానికులందరూ వీళ్ళు హెచ్చరించారు. హెచ్చరిస్తే వాళ్ళు ఖాతరు చేయలేదు. ఇవాళ చూస్తే వాళ్ళు గ్రావెల్ తీసుకొని పోవాలే తప్ప కొండను పిండి చేసి కొండని అమాంతంగా బాంబ్ బ్లాస్టులతో చేస్తే మేమైతే భరించలేము. చాలామంది వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ గుండెలు బద్దలైపోయి వాళ్ళు అనేక ప్రమాదాలకు లోనైపోతారని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆవేదనతో మేము అందరం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ స్థానికులందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఈ వార్డు కార్పొరేటర్గా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈవేళ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా స్థానిక ప్రజలందరూ సంజయనగర్ ప్రజలు కానీ, మన మంగళపాలెం కానీ, చుట్టుపక్కల గ్రామాలందరూ ఈ వార్డు కార్పొరేటర్గా నాకు కూడా మినిమం బాధ్యత ఉంటుంది. దీని మీద నేను మరలా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, ఉన్నతాధికారికి కానీ, కలెక్టర్ గారికి కానీ తిరిగి ఈ యొక్క విజువల్స్ అన్ని తీసుకెళ్ళి మరలా కలెక్టర్ గారితో నా ప్రయత్నం వరకు విఫలం అవ్వకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఈ క్వారీని బ్లాస్ట్ క్వారీగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి నేను ప్రయత్నం చేసి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఏదైనా మీరు మాకు ఉపకారం చేసే విధంగా మీడియా మిత్రులందరూ మాకు ఇది మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలి. మీరు మా కష్టాన్ని మీకు అర్థం చేసుకున్నారు కాబట్టి అవసరమైన మేరకు చూడండి ఎంతెంత హోల్స్ పెట్టారో ఆ కొండల్ని. 40, 50 అడుగులు, 60 అడుగులు ఇంత బోరు వెడల్పు, 12 అంగుళాల వెడల్పున ఆ యొక్క హోల్ పెట్టి 60 అడుగులు లోతుకి దించారంటే అది పేలితే ఇది కొండ కానీ, కొండ పక్కన ఉన్నటువంటి విలేజ్లు, ఈ బిల్డింగ్లు అన్నీ నాశనం అయిపోతాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఒక పక్క ధూళి దుమ్మి అది విపరీతంగా వస్తుంది. రోడ్ల జీవీఎంసీ ఆస్తులన్నీ పాడైపోతున్నాయి. ఎన్నో కోట్లాది రూపాయలతో వేసుకున్న రోడ్లన్నీ ఏ విధంగా